విక్రమ్, ఏమైంది నాకు? రాధా, నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావా? వీడు ప్రమిళ అందమైన జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు లేదు. నువ్వున్నంత వరకు నాకు అడ్డు పడుతూనే ఉంటావు. ముందు నిన్ను చంపేస్తా. పాపం చేసిన వాడిని కాపాడమని ఆ దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడా? పాపాలు చేసిన వాళ్ళని శిక్షించేది, పుణ్యాలు చేసిన వాళ్ళని రక్షించేది ఆ దేవదేవుడే. నువ్వెవరు, నేనెవరు? అయినా ఆ సర్వేశ్వరుని గురించి నీకేం తెలుసు? ఆయనెప్పుడు క్షమించాలని చూస్తాడే తప్ప ఎవర్ని శిక్షించడు. తప్పు చేసిన వాడిని క్షమించడానికి మీరు నమ్మే దేవుణ్ణి కాదు, పగపట్టిన ఆత్మని. నాది కథ కాదు, పగతో రగిలిపోయే వ్యధ. నా దారికి అడ్డు రాకండి, అడ్డు తప్పండి. యాయేనం వెత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌతోన విచానితో నాయం హంతి నహన్యతే. ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు, అది ఇతరులచే చంపబడునని భావించువాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే ఆత్మ ఎవరినీ చంపదు, ఎవరిచేత చంపబడదని గీతలో గోవిందుడు చెప్పాడు. మనం చేసుకున్న కర్మల వల్లే మన పుట్టుకలు, మన చావులు ఉంటాయని తెలుసుకో. శత్రువుని చంపి పగ చల్లార్చుకున్న ఆత్మ శాంతించినట్టు ఏ చరిత్రలోనూ లేదు. పో, రాధదేహాన్ని వదిలిపో. నరకానికి ద్వారమైన క్రోధాన్ని వదిలి శాంతిని పొందు. నా పగ తీరితే తప్ప నా ఆత్మ శాంతించదు మాతాజీ. మీ మాటలతో నా పగ చల్లారేది కాదు. నేను వాడిని చంపకుండా రాధదేవిని విడిచిపెట్టను. ప్రమీల, ఆత్మ శాంతిని కోరుకుని పైలోకాలకు వెళ్లిపోవాలే తప్ప ఇలా అశాంతికి కారణం కాకూడదు. నేను ఇన్నాళ్ళు తపస్సు చేసి శక్తిని సంపాదించుకుంది నీకు భయపడడానికి కాదు మాతాజీ, వాడిని చంపడానికి. ఓం నమః శివాయ. రాధా, ఆ శరీరం నాకు కావాలి.